బ్రదర్ కే కిరణ్ పాల్ గారు, వారు ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ ద వార్ ఆఫ్ కర్మల్ మినిస్ట్రీస్. వారు మనం వచ్చి చాలా సంతోషకరం, నాకు మిత్రులు. వారు మనం వచ్చి చాలా సంతోషకరం. రెండవ మాటని మన ధ్యానంలో వారు ఉంచుతారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. క్రీస్తునందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలను మీ అందరికీ ప్రభువు పేరట సమాధానం, దైవ దీవెనలు కలుగునుగాక. నా ప్రియ మిత్రులు, నా మంచి స్నేహితులైనటువంటి పాస్టర్ ఇమ్మాన్యుయల్ గారికి, తర్వాత తండ్రి సమానులు అపోస్తలు జోసెఫ్ రాయ్ గారికి ప్రభువు పేరట వందనాలు. మీ అందరినీ ఇలా మొదటిసారి దేవుడు తన ప్రేమ చేత ఆయన సిలువలో పలికిన మాటలను ధ్యానించే సందర్భంలో మీ మధ్యలోనికి నడిపించినందుకు నేను దేవుని స్తుతిస్తున్నాను. అంతకంటే ముందు క్రైస్తవ్యం మొత్తానికి ఖచ్చితంగా నేర్పించవలసిన ఒక అత్యంత ప్రాముఖ్యమైన సంగతి ఉంది. మనం ఇలాగూ సిలువలో మాటలు ధ్యానించినా, ప్రతి వారం దేవుని సన్నిధిలో గడుపుతున్నా, ఉపవసిస్తున్నా, మనం ఏం చేస్తున్నా ఒకే ఒక ప్రథమ కారణం ఏమిటంటే సంపూర్ణతలోనికి మనం సాగిపోవాలి. ఏదో ఒక రోజు ఆయన ఒడిలోనే మనం ఉండాలి. దానికోసమే మనం భక్తి చేస్తున్నాం. అదే నిజమైతే నేను ప్రతి సందేశానికి ముందు దేవుని ప్రజల్ని విష్ చేస్తుంటాను ఇలాగా, క్రీస్తునందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలారా అని. దాని అర్థం ఏమిటంటే డినామినేషన్ ఏదైనా, మినిస్ట్రీస్ ఏవైనా, సిద్ధాంతాలు ఏవైనా, వారి నమ్మకాలు ఏవైనా, వారి చర్చెస్ ఏవైనా కావచ్చు, యేసే నా దేవుడని నమ్మి ఆయన రక్తంలో కడగబడిన వారైతే చాలు, వారందరూ నా కుటుంబమే. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ భావన ప్రతి క్రైస్తవుడు కలిగి ఉన్న రోజున ఒకరి కోసం ఒకరు బాధ్యత కలిగి ఉంటాం, ఒకరిపై ఒకరు ఆధారపడి ఏక శరీరం అవుతాం. అలాంటి ఒక ఉన్నత భావం మీ మనసులో కూడా నిలుచున్నట్లుగా దేవుడు మిమ్మల్ని సిద్ధపరచునుగాక. లూకాసు వార్త 23వ అధ్యాయం 43వ వచనం మనం చదువుకున్నాం. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు అని. సిలువలో దొంగతో, సిలువపై వేలాడుతున్న దొంగతో ప్రభు ఆ మాట పలికిన తర్వాత ఆ దొంగను తీసుకొని ఖచ్చితంగా పరదేశికే వెళ్ళాడు. ఆ దొంగను తీసుకొని పరదేశికి వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది? చాలామంది అంటుంటారు బాప్టిజం విషయంలో ఈ వ్యక్తి ప్రస్తావన ఎత్తి, ఆ వ్యక్తి బాప్టిజం లేకుండానే పరలోకం వెళ్ళాడు కదండి, బాప్టిజమానికి పెద్ద ప్రాముఖ్యత లేదు అంటూ కొట్టిపారేస్తూ ఉంటారు. బాప్టిజం విషయంలో క్రీస్తే మనకు మాదిరిగా ఉన్నప్పుడు మరలా దాని విషయంలో ఎలాంటి ప్రశ్న లేదు. మనం ఖచ్చితంగా అందరం బాప్టిజం తీసుకోవలసిందే. కానీ ఇప్పటికీ చాలామంది ఆ వ్యక్తిని ముందు పెట్టుకొని బాప్టిజం లేకుండానే పరలోకం వెళ్ళగలిగినప్పుడు మనము వెళ్ళవచ్చు అంటుంటారు. నేను కొంచెం వ్యంగ్యంగా, హాస్యంగా వారితో ఇలా అంటుంటాను, సిలువలో దొంగ బాప్టిజం లేకుండానే పరలోకానికి వెళ్ళగలిగాడన్నది నిజమే అయితే, ఇప్పుడు నాకు బాప్టిజం అక్కర్లేదు, నేను పరలోకానికి వెళ్ళిపోతాను అంటున్నటువంటి మీరందరూ కూడా వెంటనే సిలువ మీద వేలాడాలి, అప్పుడే ప్రభు మిమ్మల్ని పరలోకం తీసుకెళ్తాడు అంటుంటాను. ఎందుకంటే ఆ వ్యక్తికి ఆప్షన్ లేదు, తనకు దిగి రావడానికి సమయం లేదు. సిలువ మీదే పశ్చాత్తాపడ్డాడు, ఆయన నీతిమంతుడు అని ఒప్పుకున్నాడు. అందుకని వెంటనే అతనికి రక్షణ ఇవ్వడం జరిగింది. ఇక్కడే ఒక మంచి పాఠాన్ని మనం నేర్చుకుందాం. సిలువ పైన వేలాడుతున్న దొంగను ఆ నిమిషానికి అప్పటికప్పుడే పరదేశికి తీసుకొని వెళ్ళడానికి ఇంకొక ప్రథమ కారణం ఉన్నది. మీలో చాలామందికి ఒక ప్రశ్న ఉన్నది, ఏమిటంటే యేసు ప్రభు దేవుడు అని తెలియకుండా చనిపోతే వారి గతేమిటి, వారి పరిస్థితి ఏమిటి? వారి పుట్టినది మొదలుకొని చనిపోయే వరకు ఎప్పుడు యేసు ప్రభు దేవుడని తెలుసుకోలేదు. తెలుసుకోకుండానే చనిపోతే వారి పరిస్థితి ఏమిటని మీరు ఏదో ఒక సందర్భంలో ఎవరినో ఒకరిని అడిగే ఉంటారు. దానికి ఖచ్చితమైన సమాధానం పరిశుద్ధ బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ఒకవేళ నిజంగానే యేసు అనే పేరు వినకుండా, యేసు దేవుడు అనే విషయం తెలియకుండా ఎవరైనా చనిపోయి ఉంటే వారికి శుభవార్త ఏమిటంటే దేవుడు న్యాయం కలిగిన వాడు, నమ్మదగినవాడు. నిజంగానే ఆయనను గురించి తెలుసుకోకుండా చనిపోతే చనిపోయిన వారిని రక్షించుటకు ఆయన పాతాళ లోకములోనికి ఆయన ఖచ్చితంగా వెళ్ళి వారికి సువార్త ప్రకటించబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అలాంటో ఘట్టం, అలాంటో కాలం మునుపొకసారి జరిగింది. చూడండి, పేతురు పత్రిక మొదటి పత్రిక. మీరందరూ మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి మీరు ఈ విషయాన్ని చాలా స్పష్టంగా చూడొచ్చు. పేతురు పత్రిక మొదటి పత్రిక 3వ అధ్యాయము 19-20 వచనాలు కలిసి ఉంటాయి. దయచేసి ఆ వచనాన్ని చదువుకునే ప్రయత్నం చేద్దాం. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మస్వరూపిగానే వెళ్ళి
వారికి ప్రకటించెను. ప్రైజ్ ద లార్డ్. నోవాహు దినములలో ఓడ సిద్ధపరచుచుండగా చాలామంది అప్పటికి క్రీస్తుని ఎరిగిన వారు కాదు, అసలు దేవుని ఎరిగిన వారు కాదు, వారు అవిధేయులు. వారికి ప్రకటింపబడ్డ సువార్తకు వారు అవిధేయులుగా ఉన్నారు. అయినా వారి దగ్గరికి ప్రభువు నేరుగా వెళ్ళడం జరిగింది. సిలువలో వేలాడుతున్నటువంటి పశ్చాత్తాపడినటువంటి ఆ దొంగను తీసుకొని ప్రభువు పరదేశికి వెళ్ళాడు అన్నది నిజమే. అవును, నేను మిమ్మల్ని అడుగుతున్నాను, పరదేశి ఎక్కడుంటుందండి అంటే అందరికీ తెలిసిన విషయం, పైన ఎక్కడో ఉంది పరదేశి అని. వాస్తవమే, కానీ అసలు విషయం ఏమిటంటే క్రీస్తు ఈ భూమి మీదకి వచ్చి మరణించి తిరిగి లేచేంత వరకు కూడా పరదేశి భూగర్భంలోనే ఉండేది. మరలా చెప్తున్నాను, స్పృహలో ఉండే చెప్తున్నాను, వాక్యం మీకు చూపించగలననే ధైర్యంతోనే చెప్తున్నాను. ఒకప్పుడు పరదేశి భూగర్భంలోనే ఉండేది. మనుషుల ఆత్మలన్నీ భూగర్భంలోనే ఉండేవి. భూగర్భంలో ఎలా ఉంటుందండి పరదేశి? భూగర్భంలో ఒకవైపు పాతాళం ఉంది కదా, పాతాళం ఉందనే నిజమే, భూగర్భంలో పరదేశి కూడా ఉండేది అనేది కూడా నిజమే. ఎందుకంటే ఈ దొంగను తీసుకొని ఆయన పరదేశికి వెళ్ళాలి, అదే రోజు అప్పుడే వెళ్ళాలి. అవును కదా? మీరు చెప్పండి, ఆయన మరణించిన తర్వాత ముందు భూగర్భంలోకి వెళ్ళాలా, ఆకాశములకు పైగా ఎక్కిపోవాలా? కదా, యోనా 3 రాత్రింబగళ్ళు ఎలా ఉన్నాడో అలాగే ఈయన కూడా భూగర్భంలో 3 రాత్రింబగళ్ళు ఉండాల్సినటువంటి లేఖనం నెరవేరవలసి ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా అయినా భూగర్భంలోనికే వెళ్ళాలి. మరి దొంగతో చెప్పినదేమిటి? నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉండు. మరి కిందికి వెళ్ళాడేమిటి? పరదేశిలో ఉండు అని చెప్పి నేడు అని ప్రస్తావించిన వ్యక్తి ఆయనను తీసుకొని భూగర్భంలోనికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడంటే అక్కడ ఆత్మల లోకం ఉన్నది. చనిపోయిన వారి ఆత్మలన్నీ అప్పుడు అక్కడే ఉన్నాయి. ఆదాము మొదలుకొని క్రీస్తు భూమి మీదకి వచ్చేంత వరకు చనిపోయిన వారి అందరి ఆత్మలు అక్కడే ఉన్నాయి. అక్కడికి ఈ దొంగని తీసుకొని వెళ్ళి ప్రకటించెను అంట. ఏం ప్రకటించాడో తెలుసా? సువార్తను ప్రకటించాడు. ఈ ప్రపంచములన్నీ, ఈ ప్రపంచమంతా, ఈ దేశములన్నీ ఎవరిని గూర్చి వెతుకుతున్నాయో ఆ వ్యక్తిని నేనే, ఆ దైవము నేనే, ఆ రక్షకుడను నేనే అని ఆయన సాక్ష్యం ఇవ్వడమే కాకుండా దొంగ ద్వారా కూడా సాక్ష్యం ఇప్పించిన ఘట్టం అది. కిరణ్ పాల్ గారు, మీరు కొంచెం ఓవర్గా ఊహించుకున్నట్టు లేదు. ఆయన ప్రకటించెను అని ఉంది, కానీ సువార్త ప్రకటించెను అని ఉందా అని ఎప్పుడైనా మీరు ప్రశ్నించుకునే అవకాశం వస్తుంది. అయితే పేతురు పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయాన్ని చూడండి, 6వ వచనం. పేతురు పత్రిక, మొదటి పత్రిక 4:6 చదవండి. మృతులు శరీర విషయంలో మానవృత్తి తీర్పు పొందినట్లును ఆత్మ విషయంలో దేవుని బట్టి జీవించినట్లు వారికి కూడా సువార్త ప్రకటింపబడెను. దేవునికి మహిమ కలుగును గాక. ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని కనపరుద్దాం. ఎంత న్యాయం కలిగిన దేవుడు ఆయన. ఆయనను గూర్చి తెలుసుకోకుండా మరణించిన వారికి కూడా న్యాయం చేయడానికి ఆయన ఆత్మల లోకానికి వెళ్తున్నాడు. అప్పుడు వెళ్ళిన వాడు మరలా ఎవరైనా మిగులుంటే వారి కోసం కూడా వెళ్తాడు. ఏ ఒక్కరూ నశించుట ఆయనకు ఇష్టము లేదు. దేవునికి స్తోత్రం. మరొక విషయం చెప్తున్నాను ఈ సందర్భంలో, మీలో చాలామంది ఈ భయంకరమైనటువంటి పాపభూయిష్టమైన లోకంలో బ్రతుకుతున్నారు. కాబట్టి ఎటు చూసినా సరే పాపం మనల్ని మింగేయాలని చూస్తుంది. కాబట్టి ఏదైనా పొరపాటు మీ జీవితంలో జరిగితే ఇంకా అయిపోయింది, దేవుడు మమ్మల్ని విడిచిపెట్టేస్తాడు, ఇంకా నేను రక్షణ పోగొట్టుకున్నాను, దేవునికి మరలా దగ్గర అవ్వలేనేమో అనే భయంతో చాలామంది ఉంటారు. నేను మీకు స్పష్టంగా ఒక విషయం చెబుతున్నాను. ఓ పొరపాటు, ఓ తప్పు చేసినంత మాత్రాన మీ రక్షణ పోగొట్టుకొని మీరు దేవునికి దూరం అయ్యేటట్లయితే క్రీస్తు శిలువ యజ్ఞం వ్యర్థమైనట్లే. ఆయన ఈ భూమి మీదకి దిగివచ్చి ప్రాణం పెట్టింది చిన్న చిన్న వాటికి నిన్ను పోగొట్టుకోవడానికి కాదు. నీవు పడిన చోట మరలా తిరిగి నిన్ను నిలవబెట్టి మరలా ఆ ఊబిలో పడకుండా నిన్ను కాపాడగల సమర్థుడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. ఏ బలహీనతలను బట్టి నువ్వు కూరుకుపోయావో, ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు క్రీస్తు సన్నిధిని విడిచిపోయావో అర్థం చేసుకోగలిగిన ఉన్నత హృదయం ఆయనకున్నది. సాటి మనిషి నిన్ను అర్థం చేసుకుంటూ పర్లేదురా, నువ్వు ఏ పరిస్థితుల్లో అది చేసావు నాకు తెలుసులే అని క్షమించగలిగినప్పుడు నా ప్రభువు మరి నిశ్చయంగా నీ పరిస్థితిని అర్థం చేసుకుంటున్నాడు. ఏ స్థితిలో నువ్వు ఆ ఊబిలో పడ్డావో ఆయనకు తెలుసు. మనుషుడు పై రూపం చూస్తాడు, కానీ క్రీస్తు తీర్పు తీర్చేటప్పుడు హృదయంతరంగాన్ని చూస్తాడంట. నువ్వు ఎలాంటి బలహీనతలో అలా పడ్డావు, సాతాను నిన్ను ఎంత ప్రేరేపిస్తే నువ్వు అక్కడ పడ్డావో ఆయనకు తెలుసు. నీవు పడిన చోటికి వచ్చి నిన్ను మరలా తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చుండబెట్టుకున్నట ఆయనకు తెలుసు. ఆయన అది చేయగల సమర్థుడు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. వీళ్ళు అందరూ ధైర్యంగా ఉండవచ్చు. మీ రక్షణ మీరు ఎప్పటికీ పోగొట్టుకునే అవకాశం లేదని నేను చెప్పను. ఎందుకంటే రక్షణను కాపాడుకోకపోతే పోగొట్టుకునే ప్రమాదం ఉంది. ఎవరి రక్షణ వారు భయముతో వణుకుతో
కాపాడుకోవాలి. అందుకే పౌలు గారు అంటారు, మీరు భయముతో వణుకుతో మీ రక్షణ కాపాడుకోకపోతే ఖచ్చితంగా అది పోగొట్టుకుంటారు. పొందనయ్యున్న వాగ్దానము పోగొట్టుకుంటారేమోనని ప్రసవ వేదనతో ఉన్నాను నేను అని అంటాడు. మీ విషయమే నాకు మరలా ప్రసవ వేదన కలుగుచున్నది అని. కాబట్టి దొంగను తీసుకొని వెళ్ళి ఆ ఆత్మల లోకంలో ఉన్నటువంటి ఒకనాటి అవిధేయులకు సువార్త చెప్పి వారిలో కూడా చాలా మందిని రక్షించుకున్నాడు. నేను ఇప్పుడు ఒక మాట అడగాలనుకుంటున్నాను, మీకు అభ్యంతరమే కావచ్చును కానీ అడగడం మాత్రం నా బాధ్యత అభిషేక్త సేవకుడిగా. కేవలం నోవాహులో ఉన్నటువంటి అవిధేయులు మాత్రమే రక్షింపబడ్డారా? నోవాహు సువార్త చెప్పినప్పుడు అవిధేయులుగా ఉన్నవారు మాత్రమే రక్షింపబడ్డారా? భూప్రపంచం మీద ఉన్న మిగతా దేశాలలో ఉన్నటువంటి వారికి కూడా సువార్త చెప్తే వాళ్ళు రక్షణ పొందుంటారా? మీరేం నమ్ముతున్నారు? నేనేం నమ్ముతున్నానో తెలుసా? నోవాహు పరిధిలో ఉన్నవారు మాత్రమే కాకుండా వేరే దేశాలలో ఉండి ఆ సువార్తను విని అవును నీవే నా దేవుడు అని మేము నమ్ముతున్నాం అని ఎవరైతే నమ్మి ఉంటారో ఆనాడు వారందరినీ దేవుడు రక్షించి ఉంటాడనేది నా నమ్మకం. అంటే వేరే దేశ ప్రజలను కూడా, అన్య దేశ ప్రజలను కూడా ప్రభు రక్షించే ఉండుంటాడు. ఎలా చెప్తున్నారు కిరణ్ పాల్ గారు? అంత ఖచ్చితంగా స్పష్టమైన ఒక ఆధారం మీ ముందు పెట్టాలనుకుంటున్నాను. రోమాపత్రిక 2వ అధ్యాయం 15వ వచనం చూడండి. థ్యాంక్ యూ. అట్టి వారికి మనస్సాక్షి కూడా సాక్ష్యం ఇచ్చుచుండగను వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుకొండగను ధర్మశాస్త్ర సారము తమ హృదయమునందు వ్రాయబడినట్టు చూపుచున్నారు. ధర్మశాస్త్ర సారము తమ హృదయమందు రాయబడినట్లు చూపుచున్నారు. వీరెవరో తెలుసా అండి? అన్యజనాంగం. మీరు ఆ పై వచనాలను కూడా చదివితే మీకు ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది. తర్వాత మీరు చదువుకోండి. అన్యజనులంట తమ హృదయములో ధర్మశాస్త్ర సారము రాయబడినట్లు చూపించుకుంటున్నారంట. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ధర్మశాస్త్రం ఎవరిది? దేవునిది కదా. ధర్మశాస్త్ర సారం అన్యుల హృదయంలో ఎలా ఉంది? మరలా అడుగుతున్నాను. ధర్మశాస్త్రం దేవునిది, ధర్మశాస్త్ర సారము అన్యుల హృదయంలో ఎలా చేరింది? ఎవరు పెట్టుంటారంటే ఖచ్చితంగా ధర్మశాస్త్రము రాసిన వాడే ధర్మశాస్త్ర సారము అన్యుల హృదయాలలో కూడా ముద్రించాడు. ఎలా ముద్రించాడో తెలుసా? ఆయా దేశాలు యథార్థంగా దేవుణ్ణి వెతికినప్పుడు దేవుడు వారికి ప్రత్యక్షమయ్యాడు. మన భారతదేశం మహర్షులకు కూడా దేవుడు ప్రత్యక్షమై తనను తాను వ్యక్తపరుచుకున్నట్లుగానే ఇతర దేశాలలో ఉన్న యథార్థవంతులు మొరపెట్టినప్పుడు దేవుడు వారికి కూడా ప్రత్యక్షమయ్యాడు. ఎందుకంటే ఒకనాడు మానవ జాతి అంతా భూమధ్యపురంలో ఉండేది. అప్పుడు బాబేలు గోపురం నిర్మాణం జరుగుతుంది. భాష ఒకటే, జనము ఒకటే. కానీ దేవుడే దిగి వచ్చి ఆయన ప్రణాళిక నెరవేర్పు కోసం ఎందుకు భాషలను తారుమారు చేశాడు అంటే అదొక ఉన్నతమైన మర్మం, చాలా ఉన్నతమైన అతిశ్రేష్టమైన సంగతి. దేవుడు అలా భాషలు తారుమారు చేయడంలో 2 ఉన్నత కారణాలు ఉన్నాయి. ఒకటి సాతాను వ్యూహానికి ప్రతివ్యూహం అది. రెండవది ఆయనలోని కోటాను కోట్ల తత్వ గుణములను వివరించుకొనుటకు ఒక్క భాష సరిపోదు. దానిని వర్ణనాతీతమైన దేవుని ఉన్నత సౌజన్యమును వివరించుటకు దేవుడు కోటాను కోట్ల భాషలను కూడా ఈ భూమి మీద పెట్టాల్సి వచ్చింది. దాన్ని వర్ణిస్తూ వివరిస్తూ వచ్చినప్పుడు మీరు దేవుని జ్ఞానాన్ని అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకే చోట ఉన్న ప్రజల్ని చెదరగొట్టింది ఎవరు? దేవుడే. మరి వారు వేరే వేరే ప్రాంతాల్లో వేరే వేరే ప్రదేశాల్లో చెదిరిపోయిన తర్వాత దేశాలుగా పరిణతి చెందారు. వారు దేశాలుగా పరిణతి చెందిన తర్వాత దేవుని వెతుకుతున్నారు. ఓ దేవుడా, నువ్వు ఎక్కడున్నావు, ఎలా ఉంటావు, మీరు చెప్పండి. బైబిల్ ఏం చెప్తుంది? నిజముగా మొరపెట్టి వారికి ఆయన సమీపం. నిజముగా ఎవరు మొరపెట్టినా సమీపమా? క్రైస్తవులు మొరపెడితేనే సమీపమా? కదా. ఇశ్రాయేలు జనాంగమైనా మనమైనా ఇంకెవ్వరు మొరపెట్టినా ఆయన అందరికీ సమీపమే. అయితే ఒకే ప్రాంతం నుండి దేవుడే చెదరగొట్టాడు కాబట్టి వారు ఏ దేశంలో ఉండి మొరపెట్టినా దేవుడు ఆ యథార్థవంతులకు ప్రత్యక్షమయ్యాడు. అలా ప్రత్యక్షమైనప్పుడు దేవుడు తనను తాను ప్రకటించుకున్నటువంటి సంగతులు వారి గ్రంథాల్లో కూడా రాసుకున్నారు. భాషలు మారాయి కానీ భావము మారలేదు. అలాగూ భూప్రపంచం అంతటా దేవుడు ధర్మశాస్త్రం యొక్క సారాన్ని ప్రతి హృదయములో పెట్టడం జరిగింది. అందుకే తూర్పు దేశపు జ్ఞానులు క్రీస్తు జన్మించిన రోజున ఆయన వెతుక్కుంటూ ఇశ్రాయేలు దేశానికి వచ్చారు, యెరూషలేం దేశానికి వచ్చారు. ప్రైజ్ ద లార్డ్. మరి అన్య దేశము నుంచి యెరూషలేం దేశానికి ఎందుకు వచ్చారు వారు అంటే వారి దేశ గ్రంథం చెబుతుంది. ఒక మాట చెప్పకనే చెప్పాలి. చాలామంది భావిస్తుంటారు ఏమిటంటే ఈ జ్ఞానులలో భారతదేశం నుంచి వెళ్ళిన జ్ఞానులు కూడా ఎవరో ఉండే ఉంటారు అని. లేదు, హైలీ ఇంపాసిబుల్. అలాంటి అవకాశం ఎప్పుడు లేదు. భారతదేశం నుండి తూర్పు దేశపు జ్ఞానుల్లో ఏ ఒక్కరూ లేరు.
నేను ఇప్పటి వరకు పరిశోధించి తెలుసుకున్న దాన్ని బట్టి ఒక్క ప్రస్తావన కూడా జరగలేదు. ఎందుకు అంటే మన భారతదేశ గ్రంథాల్లో దేవుణ్ణి గుర్తుపట్టడానికి నక్షత్ర ఆనవాలు లేదు. భారతదేశ గ్రంథాల్లో సత్యదేవుణ్ణి గుర్తుపట్టడానికి ఉన్న ఒకే ఒక ఆనవాలు బలి కర్మకాండ. ఆయన ఈ భూమి మీదకి వచ్చి సర్వమానవాళి కొరకు రక్తము చిందిస్తాడు, ఆయన కన్యక గర్భంలో జన్మిస్తాడు, ఇషతోమా మా విగ్ధి కుమారి అని రాయబడింది. అంటే కన్యక గర్భవతి అయి కుమారుని కనును అని. అలాగూ ఆయనను గూర్చి మన భారతదేశంలో రాయబడ్డ సంగతులు ముఖ్యమైనది బలి కర్మకాండ. ఆజమేధ యజ్ఞం అనే దాని గురించి చాలా స్పష్టంగా ఋగ్వేదం సెలవిస్తుంది. ఆజమేధ యజ్ఞంలో రాయబడినటువంటి అమూల్యమైన విషయం ఏంటో తెలుసా? ఒక మేకను కానీ గొర్రెను కానీ తీసుకోవాలి. అది మొదట పుట్టినదై ఉండాలి, తొలచూలుదై ఉండాలి. దాన్ని తీసుకొని పట్టు వస్త్రాలు దానికి ధరింపజేయాలి. ఆ తర్వాత దాన్ని కొరడాలతో కొట్టి హింసించాలి. దాని తలకు ముళ్ళ కంచెను చుట్టాలి. దాని వస్త్రములను ఊడబెరకాలి. దాని నోట్లో చేదును పోసి చెక్క బల్లపైన పరుండబెట్టి మేకులతో దాన్ని దిగగొట్టాలి. ఆ తర్వాత రక్తమోడ్చుటకు బల్లెముతో దాన్ని పొడిచి చంపాలి. ఎముకలలో ఒకటి కూడా విరగకుండా ఈ యజ్ఞం జరగాలి. చంపిన తర్వాత ఈ ఆజమేధ యజ్ఞంలో ఈ గొర్రె, ఈ మేక తిరిగి బ్రతకాలి. ఇలా బ్రతకలేకపోతే చంపిన వారే దాన్ని తినాలి అనే నియమం ఉండేది. దేవుడు వారితో ఏమన్నాడో తెలుసా? మీరు ఎన్ని గొర్రెలను చంపినా, ఎన్ని మేకలను చంపినా అవి తిరిగి బ్రతకవు. నేనే ఒకరోజు ఈ సర్వమానవాళి పాపములను మోసే గొర్రెగా వచ్చి బ్రతుకుతాను అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. ధర్మశాస్త్ర సారము మన దేశంలో కూడా ముద్ర వేయబడి ఉన్నది. యజ్ఞం రూపంలో ముద్ర వేయబడి ఉన్నది. దీనిని తెలుసుకున్న రోజు క్రీస్తు ఈ భూమి మీదకి వచ్చి ఎందుకు మరణించాడో, ఎందుకు అందరినీ క్షమిస్తూ వచ్చాడో, ఎందుకు పరదేశంలో ఉన్న ఆత్మలకు కూడా రక్షణ ఇచ్చాడో తెలుసుకోగలుగుతాం. ఆయన చూపించిన ప్రేమను జ్ఞాపకం చేసుకుంటే కన్నీళ్లు గార్చుకుంటే ఎలా ఉంటాం? ఆయన చూపించినటువంటి కృపను జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన పాదాలను ముద్దాడకుండా ఎలా ఉండగలుగుతాం? ఆయన మన ఎడలో చూస్తున్న ఇంత కేర్, ఇంత బాధ్యత, ఇంత జాగ్రత్త, తల్లి కంటే కమ్మనైన ప్రేమను పంచుతున్న దేవుడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కనుక భారతదేశంలో యజ్ఞం మాత్రమే అతి ప్రాముఖ్యమైనది. అలా ఆజమేధ యజ్ఞంలో మరణించి తిరిగి లేస్తాను అని చెప్పినటువంటి దేవుడు యజ్ఞములలో కానీ, ఉపనిషత్తులలో కానీ, పురాణములలో కానీ ప్రస్తుత గౌరవ మన అన్నదమ్ములు, సహోదరులు, భారతదేశం మన మిత్రులు వారు ఆరాధిస్తున్న వారిలో ఏ ఒక్కరూ లేరు అని చెప్పడంలో తప్పనిసరి అవుతుంది. ఆ యజ్ఞం ఇంకెవరిలో కనబడట్లేదు, ఒకే ఒక్క ఆయనలో కనబడుతుంది. నేను ఆయన పేరు నజరేయుడైన యేసుగా గుర్తించాను. నా కొరకే మరణించి తిరిగి లేచిన యజ్ఞ పురుషుడని నేను ఆయన నమ్ముకున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆజమేధ యజ్ఞం ఏ దైవ రూపంలో నెరవేరుతుందో ఆయనే దేవుడని వేదాలు చెబుతున్నాయి. మరణించి తిరిగి లేచిన వాడు దేవుడని బైబిల్ చెబుతుంది. లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల ఈ భూమి మీదకి వచ్చిన రోజది. ఆయన బ్రతుకున్న వారి కోసం మాత్రమే రాలేదంట, చనిపోయిన వారిని రక్షించుకున్నటకు కూడా ఆయన శిలువ యజ్ఞం చేశాడు. సరే, నేను మధ్యలో ఒక వివాదాస్పదమైన పదం మీ ముందు వాడాను. ఒక వివాదాస్పదమైన పదాన్ని మీ ముందు ప్రస్తావించాను. ఏమిటంటే పరదేశి భూగర్భంలో ఉండేది ఒకప్పుడు అన్నాను. ఆ విషయాన్ని మీరు పూర్తిగా తెలుసుకోకుండా నేను ఈ సందేశాన్ని ముగించడం నాకు ఇష్టం లేదు. మీరు ఆ విషయాన్ని తెలుసుకోండి. ఒకప్పుడు పరదేశి భూగర్భంలో ఉండేది. ప్రస్తుతం పరదేశి మూడో ఆకాశంలో ఉంది. మూడో ఆకాశంలో పరదేశి ఉండేది అనట్లేదు, ప్రస్తుతం ఉంది. క్రీస్తు శిలువ యజ్ఞం తర్వాత ఆయన ఒక లోకాన్ని అమాంతంగా తీసుకెళ్ళిపోయి మూడో ఆకాశంలో పెట్టాడు. చూద్దాం ఒకసారి ఆ విషయాన్ని కూడా. పరదేశి భూగర్భంలో ఉండేది. ఈరోజు ఈ జ్ఞానాన్ని కూడా, ఈ ఆలోచన కూడా మీరు నేర్చుకుంటే ఇక మీదట బైబిల్ చదవడంలో ఇంకా స్పష్టత కలిగి మీరు ఉంటారనేది నా నమ్మకం. సమూయేలు గ్రంథం, మొదటి గ్రంథం 28వ మాట చూద్దాం. క్షమించండి, 28వ అధ్యాయం చూద్దాం. సమూయేలు గ్రంథం, మొదటి గ్రంథం 28వ అధ్యాయము 10వ వచనం నుండి దాదాపుగా మనం 13 వచనాల వరకు చదువుకుందాం. అందుకు సౌలు, యెహోవా జీవము తోడు, దీనిని బట్టి నీకు శిక్ష ఎంత మాత్రమును రాదని యెహోవా నామమున ప్రమాణము చేయగా, ఆ స్త్రీ నీతో మాట్లాడుటకై నేనెవరిని రప్పింపవలనని అడుగగా, అతడు సమూయేలును రప్పింపవలనను.
ఆ స్త్రీ సమూయేలును చూచినప్పుడు బిగ్గరగా కేకవేసి, నీవు సౌలువే, నీవు నన్నెందుకు మోసపుచ్చితవని సౌలుతో చెప్పగా, రాజు, నీవు భయపడవద్దు, నీకు ఏమి కనబడదని ఆమెను అడగగా, ఆమె, దేవతల్లో ఒకడు భూమిలో నుండి పైకి వచ్చుట నిన్ను చూచుచున్నానను. ఆ మాట ఒకసారి మరలా చదువుతారు, జాగ్రత్తగా వినండి, చదవండి. రాజు, నీవు భయపడవద్దు, నీకు ఏమి కనబడదని ఆమెను అడుగగా, ఆమె, దేవతలలో ఒకడు భూమిలో నుండి పైకి వచ్చుట నేను చూచుచున్నానను. ఎక్కడి నుండి వస్తున్నాడంటండి? ఎవరండి వచ్చేది? ఫిలిస్తీన్లు దండెత్తి వస్తున్నారు. సౌలు మహారాజుకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. స్వప్నము ద్వారానైనా, ఉరీము ద్వారానైనా ఎలాంటి స్పష్టత లేదు. ఆ సమయంలో కర్ణపిశాచం కలిగిన స్త్రీ దగ్గరికి వెళ్ళి సమూయేలును రప్పించమని అడుగుతాడు. సమూయేలు అప్పటికే చనిపోతాడు. 3వ వచనంలో చూడండి ఒకసారి. సమూయేలు మృతి పొందగా ఇశ్రాయేలు అతని గురించి విలాపము చేసి రామాను అతని పట్టణంలో అతని పాత పెట్టి ఉండిరి. చాలు, ఇప్పుడు చెప్పండి, సమూయేలు ఏమయ్యాడు? అప్పటికే చనిపోయాడు. కానీ 13వ వచనానికి వచ్చే సమయానికి సమూయేలు భూగర్భములో నుండి వస్తున్నాడు. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. చనిపోయిన వారు సత్యదేవుని తెలుసుకున్న వారైతే ఖచ్చితంగా వెళ్ళేది పరదేశికి. చనిపోయిన వారు ఒకవేళ సత్యదేవుని తెలుసుకోకుండా చనిపోతే, సృష్టికర్త అయిన దేవుడు ఎవరో తెలుసుకోకుండా చనిపోతే ఖచ్చితంగా పాతాళానికి. 2 మార్గాలు. పాతాళానికి వెళ్ళిన వారు తీర్పు దినమున ఖచ్చితంగా నరకానికి వెళ్ళిపోతారు. పరదేశికి వెళ్ళిన వారు తీర్పు తర్వాత ఖచ్చితంగా ఎక్కడికి వెళ్తారు? పరలోకానికి వెళ్తారు. ఎత్తబడిన సంఘానికి కూడా తీర్పు ఉంది, తీర్పు లేకుండా ఉండలేదు. అయితే శిక్షావిధి కోసం కాదు, బహుమతుల ప్రదానం కోసం, ఎవని క్రియకు తగిన ప్రతిఫలం వానికి ఇవ్వడం కోసం. బోధ విషయంలో ఎలా ఉన్నావు, నీ వ్యక్తిగత బాధ్యత విషయంలో ఎలా ఉన్నావు, విశ్వాసం విషయంలో ఎలా ఉన్నావు, వీటన్నిటిని గురించి సంఘ క్రమంలో నువ్వు ఎలా ఉన్నావు, నీకు అప్పగించినటువంటి వ్యక్తిగత బాధ్యతలను సరిగా నిర్వర్తించావా, వీటన్నిటిని గురించి తీర్పు జరుగుతుంది. వారికి బహుమతి ఇవ్వాలా వద్దా తెలుస్తుంది. ఆ రోజు కొందరి సేవ కూడా కాలిపోతుంది అని రాయబడింది. కనుక ఎత్తబడిన సంఘానికి కూడా సింహాసనం ముందు తీర్పు అనేది ఉంది. అయితే పరలోక రాజ్యంలో వారు ఉన్నతులు అవ్వడానికి ఆ తీర్పు జరుగుతుంది, వారికి బహుమతులు పంచి ఇవ్వడానికి ఆ తీర్పు జరుగుతుంది. సరే, 2 మార్గాలు, ఒకటి పరదేశి, ఇంకొకటి పాతాళం. పరదేశి ఎక్కడుంది అంటే మనందరి ఆలోచన పైన ఉంది అని. పాతాళం ఎక్కడుందంటే భూగర్భంలో ఉందని చెప్తాం. మరి భక్తులు భూగర్భంలోకి వెళ్ళాలా, పైనున్న పరదేశిలోకి వెళ్ళాలా అంటే మీరేం చెప్తారు? ఖచ్చితంగా పైకే వెళ్ళాలి కదా. మరి ఈ భక్తుడు ఎందుకు కింది నుండి వస్తున్నాడు? సమూయేలు భక్తుడు ఎందుకు కింది నుండి వస్తున్నాడు? దేవతలలో నుండి ఒకడు అంటే అతని రూపము మహిమ శరీరధారమై కదా, మహిమ వస్త్రములతో అలంకరించబడిన దగదగ మెరుస్తున్న దేదివ్యమానమైన రూపంతో వస్తున్నాడు. ఎందుకు భూగర్భంలో నుండి వస్తున్నాడంటే ఆ కాలంలో పరదేశి భూగర్భంలోనే ఉండేది. ఆ కాలంలో పరదేశి ఎక్కడుంది? భూగర్భంలోనే ఉండేది. పాతాళం పక్కనే ఉండేది. మీకు అర్థం అవడానికి పాతాళము పక్కనే అనే పదం వాడాను కాబట్టి మీతో ఒక విషయం పంచుకుంటాను. మీకు చాలా బాగా తెలుసు, ధనవంతుడు లాజరు గురించి. ధనవంతుడు చనిపోయాడు, లాజరు చనిపోయాడు. లాజరేమో అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నాడు, ధనవంతుడు పాతాళంలో యాతన పరుచున్నాడు. ధనవంతుడికి ఎవరు కనబడుతున్నారు? అబ్రహాము రొమ్ముననున్న లాజరు కనబడుతున్నాడు. ఒక మాట అడుగుతాడు, అయ్యా లాజరును పంపించవా, ఒక్క బొట్టు నీటి చుక్క కోసం ఆయన అడుగుతాడు కదా, వేలును ముంచి పంపించు చాలు అంటాడు. అప్పుడు అబ్రహాం ఒక మాట అంటాడు. అబ్రహాం గారు ఏమంటారంటే, దాటి రాకుండాన్నట్లు మీకును మాకును మధ్యలో అగాధం. ఇప్పుడు ఆ పదం వాడాడంటే దాని అర్థం ఏమిటి? పాతాళం పక్కనే ఏమున్నట్టు, మధ్యలో ఏమున్నట్టు. అంతేగాని ఎక్కడో ఆకాశ మహాకాశాలు దాటి లేదు. ఆ దినాల్లో పక్కనే ఉండేది. మరి ఏనాడు ఆకాశ మహాకాశాలు దాటి 3వ ఆకాశంలో పెట్టడం జరిగింది అంటే ఎఫెసీ పత్రిక రండి మీరందరూ కూడా. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో ఓ స్పష్టత ఇవ్వబడింది, దాన్ని కూడా దృష్టి ఉంచుదాం. ఎఫెసీ పత్రిక 8-9 వచనాలు. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెడగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించినని చెప్పబడి ఉన్నది. ఒక్క నిమిషం. చెరను చెరగా పట్టుకొని పోయి, అది చెరను చెరగా పట్టుకొని పోయాడంట. చెర అనే పదం ఎందుకు వాడాల్సి వచ్చిందంటే, ఆత్మలు ఒక్కసారి పరదేశులోనికి పంపబడితే దేవుని అనుమతి లేకుండా బయటికి రావు. వారికి పొలిమేరలు ఉన్నాయి, వాటికి అవే బయటికి రావడానికి కుదరదు. అందుకే దాన్ని చెర అనే పరిభాషను ఉపయోగించడం జరిగింది. అంతేగాని చెర అంటే అది బందీఖానా, జైలు లాంటిది, శిక్షాస్థలం అని ఎప్పటికీ మనం ప్రతిదాన్ని ఒకే రీతిగా చూడాల్సిన అవసరం లేదు.
ఎందుకంటే ఈయన చెరను చెరగా కొనిపోయాడంట. ఎక్కడికి కొనిపోయాడు? మొట్టమొదటిగా ఆయన భూమి కింది భాగంలోకి వెళ్ళాడంట. ఆత్మలు లోకానికి సువార్త చెప్పి నమ్మిన వారందరినీ తీసుకొని చెరను చెరగా కొనిపోయి 3వ ఆకాశంలో పరదేశిని పెట్టాడు. ఆ కింది వచనం చూడండి అమ్మ ఒకసారి. ఆరోహణమాయనగా ఆయన భూమి యొక్క క్రింద భాగములకు దిగినని అర్థమిచ్చుచున్నది కదా. చదవండి. దిగినవాడు తానే సమాప్తము నింపునట్లు ఆకాశ మండములన్నిటికంటే మరి పైకి ఆరోహణమైన వాడినై ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. ఒకప్పుడు పరదేశి భూగర్భంలో ఉండేది. ఈ దొంగతో పాటు వెళ్ళి సువార్తను ప్రకటించి ఆ పరదేశిని అమాంతముగా తీసుకుని వెళ్ళి 3వ ఆకాశంలో పెట్టడం జరిగింది. దొంగని తీసుకెళ్ళడానికి కారణం ఏమిటంటే సాక్ష్యం కోసం. ఎందుకంటే బైబిలే చెప్తుంది ఒక్క సాక్ష్యము చెల్లదు, 1 కంటే ఎక్కువ కావాలి, 2 కానీ 3 కానీ కావాలి. అందుకే న్యాయం కలిగిన దేవుడు ఈ భూమి మీద ఉన్నప్పుడు కూడా లేఖనాలను బట్టే సువార్త చేశాడు, ఆధారాలను చూపిస్తూనే సువార్త చేశాడు. ఆయన మరణించిన తర్వాత పరదేశికి వెళ్ళే సమయంలో కూడా ఒక ఆధారాన్ని తీసుకొని వెళ్ళి ఆ దొంగ అందరికీ ప్రకటించాడు. అవును, నేను కల్లారో చూశాను, ఏ పాపము చేయకుండానే ఈ నీతిమంతుడు సర్వమానవాళి కొరకు మరణించి తిరిగి లేచాడు, కన్యక గర్భములో జన్మించాడు, ఈయనే మన రక్షకుడని అతను కూడా సాక్ష్యం ఇచ్చాడు. నమ్మిన వాళ్ళందరూ రక్షింపబడ్డారు. 3వ ఆకాశానికి కొనిపోబడి పరదేశి ఇప్పుడు అక్కడ స్థిరపరచబడింది. 3వ ఆకాశంలో పరదేశి ఉందని ఏంటి గ్యారంటీ కిరణ్ పాల్ గారు? 3వ ఆకాశంలో పరదేశి ఉందని మీరు ఎప్పుడైనా దర్శనం చూసారా? లేదు. నేను ప్రతిదాన్ని దర్శనంతో ముడిపెట్టను. ఖచ్చితంగా మనకు లేఖనం కావాలి. లేఖనం లేకపోతే మన నమ్మకం నిరార్థకం అవుతుంది. చూడండి ఒకసారి కొరంథీ పత్రిక 2వ పత్రిక 12వ అధ్యాయం. కొరంథీ పత్రిక 2వ పత్రిక 12వ అధ్యాయం 1 నుంచి 3 మాటలు చదువుకుందాం. అతిశయపడుటకు నాకు తగదు గాని అతిశయపడవలసి వచ్చినది. ప్రభు దర్శనములను గూర్చి ప్రత్యక్షతలను గూర్చి చెప్పుదునను. క్రీస్తునందున్న యొక్క మనిషిని నేను ఎరుగుదును. అతడు 14 సంవత్సరముల క్రిందట 3వ ఆకాశములకు కొనిపోబడెను. అతడు శరీరముతో కొనిపోబడిన నేను ఎరుగుదును, శరీరము లేక కొనిపోబడినో నేను ఎరుగును. అది దేవునికే తెలియను. ఒక్క నిమిషం. ఎన్నో ఆకాశం అని అక్కడ రాయబడింది? 3వ ఆకాశం. ఇప్పుడు కింద చదువుకుందాం. అట్టి మనుషుని నేను ఎరుగుదును. అతడు పరదేశంలోనికి కొనిపోబడి. ఎక్కడికి కొనిపోబడి? ఇప్పుడు చెప్పండి, పరదేశం ఎక్కడుంది మరి? 3వ ఆకాశంలో. ఒకప్పుడు ఎక్కడ ఉండేది? భూగర్భంలో ఉండేది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ దొంగను దేవుడు నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉండు అని చెప్పి ముందు భూగర్భంలోనికి వెళ్ళాడు. ఆత్మల లోకానికి వెళ్ళి వారికి సువార్త చెప్పాడు. నమ్మినటువంటి ఆ విధేయులైన ఆత్మలన్నిటినీ తీసుకొని ఆయన పైకి ఆరోహణమై వెళ్ళిపోయాడు. 3వ ఆకాశంలో ప్రత్యక్షమయ్యాడు. మీకు ఒక్క విషయం చెబుతున్నాను. ఆయన పునరుద్ధానుడైన తర్వాత మరియ ముట్టడానికి వెళ్తే నన్ను ముట్టవద్దు, నేను ఇంకా తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు అన్నాడు. చూశారు? ఎందుకు ముట్టవద్దు అన్నాడో తెలుసా? ఆ సమయంలో ఒకవేళ ఆవిడ ముట్టుంటే క్రీస్తు వెనకాల ఆ భక్తులందరి సమూహాన్ని, కోట్ల భక్తుల సమూహాన్ని చూసేది. వాళ్ళందరూ క్రీస్తుతో పాటే ఉన్నారు. అప్పటికి ఇంకా ఎక్కిపోలేదు ఆయన. ఆ తర్వాత వెళ్ళొచ్చాడు ఆయన. ప్రైజ్ ద లార్డ్. వెళ్ళొచ్చి మరలా ఈ భూమి మీదకి వచ్చి 40 దినములు ప్రత్యక్షమయ్యాడు. ఈ మధ్యలో ఏం జరిగిందనేది కూడా చాలా ఉన్నతమైన సంగతి. ఇదివరకే నేను యూట్యూబ్లో ఆ సందేశాన్ని పెట్టడం జరిగింది. తీర్పు నొందిన సర్వేశ్వరుడు అనే సందేశం ద్వారా ఆ మర్మం అక్కడ ప్రత్యక్షపరచబడింది. దేవునికే మహిమ కలుగును గాక. ఈరోజు మీరు 3 విషయాలు నేర్చుకున్నారు. మొదటిది, మనకు ఖచ్చితంగా బాప్తిస్మం అవసరమని మొదటే చెప్పేశాను. ఆ దొంగను పరదేశికి తీసుకొని వెళ్ళాడు అంటే ఎక్కడికి వెళ్ళాడని చెప్పాను? మొదట భూగర్భములో. ఎందుకు భూగర్భంలోకి వెళ్ళాడంటే అక్కడ పరదేశం ఉండేది ఒకప్పుడు. రెండవ విషయం, ఆయన రక్షణ కేవలం ఈ భారతదేశ ప్రజలకు మాత్రమే కాదు, ఇశ్రాయేలులకు మాత్రమే కాదు, అన్ని దేశాల ప్రజలకు ఇవ్వడానికి ధర్మశాస్త్ర సారం ప్రతి గ్రంథాలలో కూడా ముద్ర వేశాడు. అన్య జనాంగము కూడా ధర్మశాస్త్రముకు సంబంధించిన సారాన్ని కొంత వెంబడిస్తుంది, నమ్ముతుంది. అందుకే పౌలు భక్తుడు ఏథెన్సు పట్టణానికి వెళ్ళి మీ కవీశ్వరులు చెప్పినదే నేను చెబుతున్నాను, కొత్తది ఏమీ చెప్పట్లేదు అని చెప్పగలిగాడు. అందుకే అక్కడ కొందరు నమ్మగలిగారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు కూడా సువార్త చెప్పేటప్పుడు యేసే దేవుడు, యేసుని నమ్మండి రక్షింపబడతారు, నరకం తప్పించుకుంటారు అనే మాటల కంటే కూడా నీవు యేసే దేవుడు అని చెప్పడానికి బదులు అసలు దేవుని లక్షణాలు ఏమిటి, దేవుని తత్వం ఏంటి, నిజ దేవుడు ఎలా ఉంటాడో వారికి తెలియజేస్తే
ఇప్పుడు చెప్పు, నేను చెప్పిన లక్షణాలన్నీ ఏ దేవునిలో ఉన్నాయి? నాకైతే క్రీస్తులోనే కనబడుతున్నాయి అంటూ మీరు సువార్త చెప్పండి. అప్పుడు వారే చెబుతారు, నిజమే, ఈ లక్షణాలన్నీ కలిగిన నిజ దేవుడు నీ దేవుడే. ఆనాడు దానియేలు విషయంలో, శద్రక మేషక అబేద్నెగోల విషయంలో, ఆనాటి బబులోను దేశం కదిలినట్లుగా మీ విషయంలో కూడా మన దేశం కదిలింపబడును గాక. అలా కదలాలంటే సువార్తను పాము వలె వివేకంగా, పావురం వలె నిష్కపటంగా చెప్పడం నేర్చుకోవాలి మనం. ఏసే దేవుడు, యేసు నమ్మకపోతే మీరు నరకానికి వెళ్తారంటే ఇంకెవరు నమ్మరు. ఇప్పుడున్న కాలంలో ఇంకా వ్యతిరేకత పెరుగుతుంది. ఏసే దేవుడని నువ్వు కాదు చెప్పవలసింది, ఏసే దేవుడని వారు చెప్పేటట్లు నువ్వు సువార్త చేయాలి, నువ్వు కనబడాలి, నీ జీవితం అలా ప్రత్యక్షం అవ్వాలి. ప్రైజ్ ద లార్డ్. ఆశీర్వాదాల కొరకు, దీవెనల కొరకే మనం మందిరానికి వస్తున్నాం అనుకోండి, ఎప్పటికీ మనం దేవుని కొరకు ఆశీర్వాదం అవ్వలేము. క్రైస్తవ సమాజం అంతటికి ఎక్కడ నేను సభలోకి వెళ్ళినా చెబుతున్నాను, ఆశీర్వాదాల దీవెనల కొరకు మందిరానికి రాకూడదు. మనం వాస్తవానికి రక్షింపబడ్డ కొత్తలో మనకు దేవుడు తెలియదు కాబట్టి, మన అవసరతలు తప్పనిసరి కాబట్టి ఆశీర్వాదం కోసం, దీవెన కోసమే రావాలి. కానీ రక్షింపబడ్డ 5-6 సంవత్సరాలకు కూడా బ్లెస్సింగ్స్ కోసం మాత్రమే మీరు ఒకవేళ మందిరానికి వస్తే బుద్ధి లేని కన్యకలై విడవబడే ప్రమాదం ఉంది. మరి దేనికోసం రమ్మంటారు కిరణ్ పాల్ గారు అంటే, ఆశీర్వాదం కోసం మందిరానికి రాకూడదు. నువ్వే ఓ ఆశీర్వాదం అవ్వాలి, నువ్వే ఓ దీవెన అవ్వాలి, అందుకు నువ్వు మందిరానికి రావాలి. అలాంటి మిమ్మల్ని దీవెనగా మార్చేటట్లు నా సహోదరుని దేవుడు ఇక్కడ నిలవబెట్టాడు. ఆయన సందేశాలు నేను వింటుంటాను. మిమ్మల్ని బుద్ధి లేని కన్యకలుగా కాకుండా బుద్ధిగల కన్యకలుగా తయారు చేయుటకు ప్రతి వచనంలోన ఉన్నటువంటి ఉన్నత ఉద్దేశాన్ని విశ్లేషిస్తూ మీకు ఆలోచన పెంపొందించే సేవకుడుగా దేవుడు అతన్ని వాడుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. బలహీనమైనటువంటి వారిగా మిమ్మల్ని చేయక ప్రతి విషయాన్ని మీరు తెలుసుకునేటట్లు, ఒకవైపు వాక్య ప్రకారంగా, మరోవైపు సామాజికంగా, ఇంకోవైపు శాస్త్రీయంగా, ఇలా అన్ని విధాలుగా వాక్యాన్ని జొప్పించడం వల్ల మీ ఆలోచన విధానం పెరుగుతుంది. మీరు ఆలోచించి దేవునిలా ఆలోచించే స్థాయికి ఎదుగుతారు. దేవునికి మహిమ కలుగును గాక. అలాంటి మంచి ఉన్నత ఉపదేశం కలిగిన సంఘంలో మీరున్నందుకు నేను మనసారా మిమ్మల్ని దీవిస్తున్నాను. అయితే ఒకటి గుర్తుంచుకోండి, దీవెనే మీరు అవ్వాలి, ఆశీర్వాదమే మీరు అవ్వాలి. అది అవ్వాలంటే కేవలం వాక్యంతోనే సాధ్యమవుతుంది. లేఖనం ఏం చెబుతుందో దాన్ని తెలుసుకోవడంతోనే సాధ్యమవుతుంది. తల మీదకి వచ్చే అభిషేకంతో సంపూర్ణత రాదు, కృపావరాలతో సంపూర్ణత రాదు. అది జస్ట్ మనం వాడుకునే ఆయుధాలు మాత్రమే. సాతానుకు తన రాజ్యానికి విరుద్ధంగా మనం చేయగలిగినటువంటి ఆయుధాలు అవి. తల మీద ఉండే అభిషేకం సంపూర్ణతనివ్వదు, వాక్యమే మనకు అధిక మహిమనివ్వబోతుంది. దేవునికే మహిమ కలుగును గాక. ఎఫెసీ పత్రిక 1:8 ప్రకారంగా దైవ చిత్తానుసారమైన మర్మం మనకు సంపూర్ణ జ్ఞాన వివేచన ఇవ్వబోతుంది. కాబట్టి ఈరోజు మీరు నేర్చుకున్న ఈ విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకోండి. ఇతర దేశాల ప్రజలకు కూడా దేవుడు ధర్మశాస్త్ర సారాన్ని ఉంచాడు. ఇక మూడో విషయం ఏమిటంటే, పరదేశి ప్రస్తుతం ఎక్కడుంది? 3వ ఆకాశంలో ఉంది. ఇది పరదేశిని గురించి కొన్ని విషయాలు. వీటిని గురించి మీరు అధికంగా తెలుసుకోవడానికి ప్రభు చిత్తమైతే మరలా ఎప్పుడైనా కలుసుకుందాం. దేవుడు మీకు తోడయుండును గాక. క్రీస్తుని ఎరగని ప్రజల వైపు మీ దృష్టి పెట్టండి. దొంగను రక్షించిన క్రీస్తు వలె మనం కూడా అనేకులను కనికరింతుముగాక. వారి వారి గ్రంథాలలో, వారి వారి నమ్మకాలలో ఉన్న విశ్వాసాలని పౌలు వలె ఎత్తుపట్టుకొని, క్రీస్తు ఎవరి కోసం శిలువ యజ్ఞం చేశాడో, క్రీస్తు ఎవరి కోసం రక్తం కార్చాడో, వారందరినీ రక్షించుకుందాం. తండ్రి నాటిన మొక్కలను సాతాను పెరికి వేయకుండా మీరే దేవుని కంచగా, ఆయుధంగా వాడబడదురుగాక. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరికీ తోడై ఉండును గాక. థ్యాంక్ యూ వెరీ మచ్. రెండవ మాట ధ్యానాన్ని ఆధ్యాత్మిక కోణంలో అద్భుతమైనటువంటి విషయాన్ని మనకు అందించినటువంటి దైవజనులు కిరణ్ పాల్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మన సంఘాన్ని ప్రేమించి వారు హీ కేమ్ ఆల్ ద వే ఫ్రమ్ గుడివాడ, వారి సంఘాన్ని కొద్ది నిమిషాలు వేరే వాళ్ళకి అప్పగించి క్రైస్ట్ టెంపుల్కి వచ్చిన మీకు ప్రత్యేకమైనటువంటి శుభాలు తెలియపరుస్తూ ఉన్నాను.